నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నేను ప్రియా కౌశిక్. నాతో పాటు ఉన్నారు ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, మనీ మంత్ర ఎపిసోడ్ లో ఏం చెప్తున్నారు? డబ్బు సంపాదించాలనే ఆలోచన మాకు వచ్చిందమ్మా. మనం ఎలా సంపాదించాలనుకున్నాం? డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? మన సబ్జెక్ట్ లో కష్టపడితే డబ్బు రాదు కదా. అవును, కష్టపడితే కష్టం. మామూలుగా అయితే మాలాంటి వాళ్ళు కష్టపడాలి అని అంటాం, కానీ మన సబ్జెక్ట్ లో అది లేదు కదా. కష్టం అనేది లేదు. హాయిగా కూర్చున్న దగ్గర మీరు అఫర్మేషన్ చేయాలి. ఏమనంటే నేను హాయిగా కూర్చున్న దగ్గర సులువుగా డబ్బును ఆకర్షిస్తున్నాను ఎన్నో రకాలుగా. అంటే మనం ఎలా డబ్బును మనం ఆకర్షిస్తున్నాం, ఎలా సంపాదిస్తున్నాం? కూర్చున్న దగ్గర చాలా సులువుగా డబ్బును ఆకర్షిస్తున్నాం, అంతే కదా. మన కాన్సెప్ట్ అంతా అదే కదా. మరి ఇప్పుడు ఇక్కడ రెండు వస్తాయి. అంటే డబ్బు అనేది అధర్మంగా అయితే ఎక్కువ సంపాదించవచ్చు. అంటే ఎలా ఉంటుందమ్మా అంటే ప్రేక్షకుల్లో చాలా మంది చాలా రకాల భిన్న మనస్తత్వాలు కలిగి ఉంటారు. కొందరు ఎడ్యుకేటెడ్గా ఆలోచిస్తారు, కొందరు సామాన్యంగా ఆలోచిస్తారు, కొందరు మిడిల్గా ఆలోచిస్తారు. అంటే అందరు ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయి కదమ్మా. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతి సులువుగా సంపాదించవచ్చు అన్నాడు ఈయన, మరి ఇలా కూడా సంపాదించవచ్చా అనే ఒక అట్లా గాల్లో దీపం పెడితే వచ్చేస్తుంది. అవన్నీ స్టార్టింగ్ లో వచ్చాయి, ఇప్పుడు అవన్నీ లేవు ఇక. ఎందుకంటే దాదాపు మనం ఎన్నో వీడియోలు చేస్తున్నాం, ఎన్నో క్లాసులు చేస్తున్నాం, అందరికి ఒక అవగాహన వచ్చింది. కానీ ఇప్పుడు మన టీవీలో మన ప్రేక్షకుల కోసం మనం మళ్ళీ దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అలా కూడా సంపాదించవచ్చా? కాదు, ధర్మంగానే సంపాదించాలి. ఎందుకు ధర్మంగా సంపాదించాలి, ఎలా ధర్మంగా సంపాదించాలి, అసలు ధర్మం అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి నేను ఒక చిన్న కథ చెప్తాను, మా భారతంలోంచి కథ చెప్తాను. పాండవులు ఉన్నారు కదమ్మా, పాండవుల మీదకి కౌరవులు ఏం చేశారంటే ఒక అభిచారిక ప్రయోగాన్ని ప్రయోగించారు వాళ్ళు. ఓకేనా? అంటే అభిచారిక ప్రయోగం అంటే అమ్మవారి దగ్గర కృత్యాలు ఉంటాయి, కృత్య ప్రయోగం జరిపారు. పాండవుల్ని చంపాలని చెప్పేసి ఒక కృత్య ప్రయోగం చేశారు. కనకస్వామి అనే మాంత్రికుడి ద్వారా ఆ యొక్క ప్రయోగాన్ని చేయించారు కౌరవులు. మహామాంత్రికుడు, అమ్మవారు ఉపాసకుడు, బ్రహ్మాండంగా కృత్య ప్రయోగం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాన్ని కృష్ణుడు గమనించాడు. ఇక పాండవులు నిద్రపోతుంటే కృష్ణుడు ఏం చేశాడంటే ఒక రక్ష కవచాన్ని గీచాడు. ఓకేనా? ఈ కృత్య అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తారు కంటే వాళ్ళు హాయిగా నిద్రిస్తున్నారు. ఆ రక్ష కవచం లోపలికి ఇది వెళ్ళలేకపోతుంది, ఆ వేడి భరించలేక మళ్ళీ వెనక్కి తిరిగి కనకస్వామి దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత అంది కదా, నేను వెళ్ళి తినలేకపోయాను వాళ్ళని, కాబట్టి నిన్ను తినేస్తానంది ఆమె. కృత్య ఆశ్చర్యపడాను, నేను సృష్టించాను, అలాంటిది నువ్వు నన్ను తినడం ఏంటి అంటే, లేలేమ్మా నాకు అక్కడ వెళ్ళడానికి అక్కడ రక్షణ కవచం వేశాడు, ఆ వేడి నేను భరించలేక ఇటు వచ్చేసాను, నేనేమో తినడానికి పుట్టాను, నాకేమో ఆకలేస్తుంది, భరించలేని ఆకలి, కాబట్టి నేను ఏదో ఒకటి తినాలి, కాబట్టి నేనే తినేస్తాను. అప్పుడు ఈ కనకస్వామి ఉన్నాడు కదా, ఒక్క నిమిషం ఆగని చెప్పేసి అమ్మవారిని పిలిచాడు. అమ్మవారిని పిలిచి, అమ్మ నేను నీ ఉపాసకుడిని కదా, మరి కృత్యం సృష్టిస్తే ఇది నన్నే తినేస్తాను వచ్చింది, అసలు ఏంటి విషయం అంటే, అప్పుడు అమ్మగారు ఉంది కదా, ఏం లేదురా, మరి నువ్వు ఆయన అన్నాడు అనమాట, నువ్వు నిన్ను బిడ్డను కదా, నువ్వు కాపాడాలి కదా అంటే, అప్పుడు ఏమంది, నేను ధర్మం వైపే ఉంటాను. అర్థమైందా? నేను ధర్మం వైపే ఉంటాను. పాండవులు ధర్మం వైపు ఉన్నారు కాబట్టి అక్కడ కృష్ణుడు రక్ష కవచం వేశాడు. ఇప్పుడు అది వచ్చేసింది, అది ఆకలితోనుంది, నువ్వే ప్రేమించు కాబట్టి నేను తినేస్తాను, నువ్వు ఆ ధర్మం వైపు ఉన్నావు. అర్థమైందా? కాబట్టి ఈ ధర్మం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు వేదం నుంచి వచ్చింది. అర్థమైందమ్మా? రామో ధర్మాన్ విగ్రహ అన్నాడు. రాముడు ఏం చెప్పాడు, ఎలా ఉన్నాడు, ఎలా నడుచుకున్నాడు, ఇదంతా ఎలా సాధ్యమైంది? రాముని మనం ఇంత గొప్ప మనం కొలుస్తాం ఈరోజు అంటే ఆయన మనుషుడే, ఎక్కడ దేవుడు అని చెప్పలేదు, ఆయన మామూలు మనిషి ఆయన, కానీ ఆయన దేవుళ్ళగా మనం కొలుస్తున్నాం మనం. ఎందుకంటే ఆయన ధర్మాన్ని సక్రమంగా పాటించాడు, ఎక్కడ ఏది ఎలా పాటించాలి కాబట్టి అలా పాటించాడు. కాబట్టి మన సబ్జెక్ట్ లో ధర్మబద్ధంగానే డబ్బు వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది. అర్థమైందా? అధర్మంగా పోలీసు సంపాదించచ్చు కదా, ధర్మంగానే నువ్వు లక్షల కోట్లు సంపాదిస్తుంటే ఇంకా అధర్మంగా నువ్వు సంపాదించే ఆలోచన నీకేం అవసరం ఉంది? ఎలా వస్తుంది? జస్ట్ ఇక్కడ మన సబ్జెక్ట్లో ఒక్కొక్క థియరీ ఉంటుంది, ఒక్కొక్క థియరీని పట్టుకొని మనం అంతర్లీనంగా ఎప్పుడైతే నీ సబ్ కాన్షియస్ మైండ్తో నువ్వు కనెక్ట్ అయి ఉంటావో ఆటోమేటిక్గా డబ్బే కాదమ్మా మన సబ్జెక్ట్లో, డబ్బుతో పాటు నువ్వు ఏది కోరుకుంటే అది వస్తుంది. ఇది అది అని కాదు, సంపద, ఐశ్వర్యం, ఈ మూడుతోనే మొత్తం జీవితం ముడిపడదు. అంటే సంపద అనుకున్నప్పుడు వస్తు రూపంలో ఉంటుంది, ఐశ్వర్యం అనుకున్నప్పుడు పరపతి ఉంటుంది, గౌరవం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అందరూ సహకరించడం ఉంటుంది, ఇవన్నీ దీంట్లోనే వచ్చేసినాయి కదా. మన సబ్జెక్ట్లో ఒక్కొక్కటి ఎంటర్ అవుతున్నప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, మన సబ్జెక్ట్లో మొట్టమొదటి మౌనం వహించాలి. మౌనం వహించాలి. మన సబ్జెక్ట్లో మన రూల్స్ ఉంటాయి, 21 రూల్స్. మన సబ్జెక్ట్లో ఎంటర్ కావాలంటే ముందు ఆ రూల్స్ పాటించాలి. అవును, గత ఎపిసోడ్ లో కూడా మనం అనుకున్నాం, అందులో ఫస్ట్ మౌనం పాటించాలి. ఆ మౌనం పాటిస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా నీ ఇన్నర్ వాయిస్ మాట్లాడుతూ
దాంతో మీరు ఏకమవుతారని నేను చెప్పేసి అద్వైతం అనే గురించి దాని గురించి మన సబ్జెక్ట్ చెప్తాం. అవును. అలా ఇప్పుడు మీకు ఇప్పుడు ఇది అర్థం కాదు. అలా ఎప్పుడైతే మీరు ఏకమవుతారో అప్పుడు అది ఆటోమేటిక్గా విశ్వంతో అనుసంధానమై ఉంటారు మీరు. అర్థమైందా? విశ్వంతో అనుసంధానం అయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఒక తుఫాన్ వచ్చింది, ఓకే, మనం టీవీలో చూస్తున్నాం. ఎక్కువ మనుషులు చనిపోవడం, ఆస్తి డిస్టర్బ్ కావడం అనేది జరుగుతుంది. ఓకే, అవును. జంతువులు ఎక్కువ చనిపోయినట్టు కనిపించావు మనకి. అంటే కొట్టాల్లో కట్టేసిన జంతువులు తప్ప మిగతా జంతువులు ఎక్కువ చనిపోయినట్టు మనకు కనిపించదు. ఓకే, ఒక భూకంపం వచ్చింది, అక్కడ కూడా కుక్కలు కానీ అవి కానీ ఇవి కానీ చనిపోయినట్టు ఎక్కువ కనిపించదు మనకి. ఎక్కువ మనుషులే ఎక్కువ ఇదవుతుంది, అంటే బిల్డింగ్లు కూలిపోవడం జరుగుతుంది. ఆ పక్షులు కూడా చనిపోయినట్టు అక్కడ కనిపించదు. ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఎప్పుడైతే భూమికి వంకరగా వెన్నుముక పట్టి ఉన్నాయో అవన్నీ కూడా విశ్వంతో డైరెక్ట్ అనుసంధానమై ఉన్నాయి. వెన్నుముకని ఇటారు ఉన్న కేవలం మనిషి మాత్రం డైరెక్ట్ అనుసంధానమై లేడు. కాబట్టి మన సబ్జెక్ట్లో ఏం చేస్తామంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మనం ఆ విశ్వంతో ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాం. ఎలా కనెక్ట్ అవుతామంటే నువ్వు మౌనం వహిస్తే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతావు. సింపుల్ థియరీ అది. మౌనం వహించడం వల్ల ఆటోమేటిక్గా విశ్వంతో కనెక్ట్ అవుతావు. ఇప్పుడు ఏమవుతుంది, విశ్వంలో ఉన్న అనేక సంపదలు నీకు అనుసంధానించబడతాయి. ఇప్పుడు మీకు ఇంకా డబ్బు గురించి ఆలోచించే అవసరం ఉంది, దేని గురించి ఆలోచించే అవసరం ఉంది. ఆటోమేటిక్గా లక్షల కోట్ల రూపాయలు కాకుండా మీరు ఏది కోరుకుంటే మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇది సబ్జెక్ట్. ఎలా వస్తుంది కూర్చుని దగ్గర అంటే ఈ సబ్జెక్ట్ని మీరు అవగాహన చేసుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి, లోతుకి వెళ్ళాలి. లోతుకి వెళ్ళినప్పుడు కదా ఒక్కొక్క విషయం మీకు అర్థమవుతుంది. నాకు జరిగిన అనుభవం మీకు జరగదు, మీకు జరిగిన అనుభవం నాకు జరగదు. ఇది మళ్ళీ బయటికి చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే నాకు ఇలా జరిగిందని మీరు చెప్పలేరు. అర్థమైందా? ఆ అనుభవాన్ని మీరే ఆనందించాలి. ఎంత మీరు ఆస్వాదిస్తుంటే ఆ అనుభవాలు ఎక్కువైపోతాయి. ఆటోమేటిక్గా మీరే ఒక యోగిగా ఋషిగా మారిపోతారు. మీరు కోరుకున్నవన్నీ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. మీరు మౌనం వహించాలి అని అంటున్నారు కదా, అంతర్లీనంగా లోపల నడుస్తుంటుంది. ఈ డబ్బులు ఎట్లా వస్తాయి, ఆ ఉద్యోగం ఎట్లా వస్తుంది, ఇల్లు ఎట్లా కడతాను, ఇదే కదా మౌనం వహించడం అంటే. లోపల నుంచి ఇన్నర్ వాయిస్ నుంచి మనం మాట్లాడకుండా దాన్ని మాట్లాడదు, దాన్ని వినాలి అంతే. రైట్? బయట ఎక్కువ మాట్లాడదు. పనికిరాని చర్చలు చేయడం కానీ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ, పనికిరాని విషయాలు మాట్లాడడం ఇవన్నీ ఏమీ చేయదు. జస్ట్ మౌనం వహించినప్పుడు లోపల వచ్చి ఇన్నర్ వాయిస్ వింటుండాలి అంతే. మనం సామాన్యంగా మనం గత వీడియోలు చెప్పుకున్నామమ్మా, మన సబ్జెక్ట్లో ఎలాంటి తర్కాల విశ్లేషణతో మనకు పని లేదు. మనం దేనికోసం వచ్చాం, మన సబ్జెక్ట్ అంతా డబ్బు, సంపద, ఐశ్వర్యం అనుకున్నాం. అది తప్ప ఏది ఆలోచించాం సమాజంలో కానీ, లేకపోతే ఇంట్లో కానీ, పరిసరాల్లో కానీ ఏది వచ్చినా మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే పట్టించుకునే వాళ్ళు చాలా ఉన్నారు. మనం ఏం చెప్పామంటే బాధ్యత మాత్రం వహించాలి. సమాజంలో మనం అందరితో పాటు మనం వ్యక్తిగా మన బాధ్యత ఏంది అది వహించాలి. అలాగే భార్య విషయంలో మన భర్తకు బాధ్యత వహించాలి, పిల్లల విషయంలో తండ్రికి బాధ్యత వహించాలి. అంతే తప్ప అన్నింటిలో పాలు పంచుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఓకేనా? మన సబ్జెక్ట్లో కేవలం తర్కాలు, విశ్లేషణ అన్నిటి పక్కన పెట్టేసి మనకు కావాల్సిన దాన్ని మాత్రమే పట్టుకుంటాం. ఈ సబ్జెక్ట్లోకి రావాలంటే ఇంకేమేం చేయాలి అంటే ముందు మన ఇంటి నుంచి మనం మార్పు అనేది తీసుకురావాలి. ఇంటి నుంచి మార్పు రావాలన్నప్పుడు ఇప్పటివరకు మీ యొక్క మస్తిష్కంలో అన్ని నెగిటివ్స్ అలా జామ్ అయిపోయి ఉన్నాయి. అవునా కదా? వాటిని మనం ఎలా తీసేయాలి? అక్కడ ఆ ప్లేస్లో మనం డబ్బు, సంపద, ఐశ్వర్యం నింపాలని అనుకున్నాం. కేవలం అది చేస్తే డబ్బు, సంపద, ఐశ్వర్యం వస్తుందా, సరిపోతుందా? ఇంకేమైనా చేయాలా? ఇంకేమైనా చేయాలా అన్నప్పుడు ముందు మైండ్లో అయితే ఎట్లా తీసేశారో అలాగే మీ ఇంట్లోంచి కూడా అన్ని తీసేయాలి. ఏమేమి తీసేయాలి? ఫస్ట్ పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి పడేయాలమ్మా. ఓకే, ఇంట్లో మీ ఇంట్లో ఉన్నట్టు అన్ని పాత వస్తువులు. ఇప్పుడు కొందరు ఉంటారమ్మా, ఇప్పుడు మనం ఇంతకుముందు చూస్తుంటాం, మన ఫాదర్ కానీ మన నాన్నగారు కానీ ఎప్పుడు ఆ జేబులో ఒక 10-20 చిట్టీలు ఉంటాయి. ఏం దాంతో పనికొచ్చేది లేదు, పోవట్లేదు, అన్నీ రాసుకొని పెట్టుకుంటాడు ఆయన. 10 చిట్టీలు ఉంటాయి. ఎప్పుడు తీసినా డబ్బులు ఉంటాయి, దాంతోపాటు ఆ చిట్టీలు కూడా ఉంటాయి. అది ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అది ఎప్పుడో పద్దు అది అయిపోయింది, దాన్ని తీసి పడేద్దామని కాదు. మళ్ళీ ఎప్పుడైనా ఆయన అడిగితే ఎట్లా, మళ్ళీ నాకు చూపించడం ప్రూఫ్ ఉన్న తీసి ఎక్కడన్నా పెట్టచ్చు, లేదా ఒక ఫైల్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. మనం అలా మనం ఏం చేస్తామంటే చెత్త అంతా జేబులోనే పెట్టుకుంటాం. అవును, ఓకేనా? అలాగే ఏం చేయాలంటే ఇంట్లో ఉన్న బోలెడు వస్తువులు ఉంటాయి మనకి, విన్నారా? అట్లాంటి ఏవైతే విరిగిన పలిగిన వస్తువులు ఉంటాయో, అంటే డ్యామేజ్ అయిన వస్తువులు కానీ, లేదంటే పాత వస్తువులు, ఎప్పుడో పిల్లప్పుడు ఒక తాంబూలం పెడతారమ్మా. అది మనం ఇల్లు మార్చినప్పుడు కానీ, ఇల్లు సరిదినప్పుడు కానీ 10 సార్లు తీస్తాం, దాన్ని తుడుస్తాం, మళ్ళీ పైన పెడతాం. దాంతో ఎప్పుడు పని ఏమి ఉండదు. దాన్ని అమ్మేయండి, లేదంటే ఎవరికైనా ఇచ్చేయండి. అది ఎప్పుడు అవసరం అవుతుంది? మళ్ళీ ఏదైనా ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరిగినప్పుడు అవసరం అవుతుంది. కొత్తది కొనుక్కోండి, తప్పేముంది. అదొక సెంటిమెంట్. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పాను, తర్కాలు, విశ్లేషణలు, చాదస్తాలు, వీటితో మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఏమంటారంటే అది మా అమ్మ నాన్న వాళ్ళు పెట్టింది,
అది మాకు ఒక సెంటిమెంట్. తరతరాల నుంచి వస్తుంది, లేకపోతే ఇంకేదన్నా అట్లా. దేనికి వచ్చింది అది? ఏం సాధించారు దాంతో? మీరు చెప్పండి. దాంతో ఇది సాధించినామని చెప్పండి. దాన్ని పిల్లలకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇది తమ్ములో ఉండడం వల్ల మేము 1 లక్ష రూపాయలు సంపాదించాం, ఒక 10 లక్షలు సంపాదించాం, ఇది మాకు కలిసి వచ్చింది. అట్లాంటి ఏమైనా ఉన్నాయి? అట్లాంటి ఏం లేవు కదా. కాబట్టి పనికిరాని వస్తువులు ఏవైతున్నాయో, విరిగినవి పలిగినవి ఏవైతున్నాయో వాటన్నింటినీ ముందు తీసి మూటగట్టి పడేయండి, లేదా అమ్మేయండి. అర్థమైందా? దాంతో ఏమవుతుందంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, ఒకవేళ పగిలి విరిగిపోయి కాకపోయినా మనకి పనికిరాంది అయితే తీసేయాలి, అర్జెంట్ పడండి. అనవసరంగా ఇల్లంతా చెత్త జామ్ అవుతుంది, దాంతో మైండ్ అంతా డిస్టర్బెన్స్ ఉంటుంది, దాంతోపాటు మీ మైండ్లో కూడా చెత్త జామ్ అవుతుంది. అవును, మన సబ్జెక్ట్లోకి వచ్చేది ఉంటే ఇవి చేయాలి ఖచ్చితంగా. అర్థమవుతుందా? అలాగే పాత బట్టలు ఉంటాయి ఒక్కొక్కరికి. మీ లేడీస్కి అయితే ఇక అనొద్దు, కానీ 100 చీరలు ఉంటాయి, తప్పేం లేదు. అంటే మనకు 100 చీరలు ఉన్నాయంటే అది సంపద, సౌభాగ్యం, అది తప్పేం లేదు. కానీ దాంట్లో కట్టుకొని చాలా ఉంటాయి, కానీ వాడిని ఊరికి అట్లా షోక్ పెట్టుకుంటారు, చూసుకుంటుంటే తృప్తిగా ఉంటుంది. వాడు తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వండి, ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వండి, లేదంటే పారేయండి, లేదంటే ఇంకా దేనికైనా యూజ్ చేయండి. నేను కాదని అంటాం లేదు. ఇలా బట్టలు కూడా చినిగినాయి, లేదా కొన్ని కుట్లు పోతాయి. కొందరు ఇళ్లలో చూస్తాం, పెద్దవాళ్ళు ఉంటారు, లేదంటే ఫాదర్ ఉంటాడు, ఆ చిన్న పాప ఉంటుంది, ఇక్కడ బనియన్ ఉంటుంది, దాని చిన్న హోల్ పడుతుంది, ఆ పాప వచ్చి దాంట్లో వెళ్ళబట్టి ఇలా ఇలా అంటుంటే అది ఒక హ్యాపీ ఆయనకి. ఎందుకంటే ఇంకా మళ్ళీ గొప్ప చెప్తాడు పిల్లానికి, చూసావే అది ఇట్లా వెళ్ళబెట్టి ఇలా ఇలా దాన్ని చింపేస్తుంది అని. అదేం గారాబం అది? ఆ దరిద్రాన్ని నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావు అది. కాబట్టి చినిగిన బట్టలు, విరిగిన పలిగిన వస్తువులు, ఓకేనా, కుట్లు ఊడిన బట్టలు, ఇవి ఏవేవైతే ఉంటే వాటిని ముందు పడేయండి అమ్మా, ఫస్ట్ మన ఇంట్లోంచి పడేసి. అలా ఇంకా కొన్ని చెప్తాను. గడియారం ఆగుతూ ఆగుతూ తిరుగుతుంది, ఎప్పుడు చూసినా 5 అవుతుంది అది, ఎందుకంటే దాంట్లో సెల్ అయిపోతుంది. కనీసం అది తీసుకొచ్చి పెట్టాలనే ఆలోచన మనకు రాదు. వినడానికి చాలా సిల్లిగా ఉంటాయి, కానీ ఇవి మనకి ఎంత డిస్టర్బ్ చేస్తాయంటే నేను చెప్తున్నాను, ఎప్పుడు చూసినా 5 అవుతుంది అది. అదేంట్రా 5 అవుతుంది అంటారు మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా. అదేంటి గడియారం నడవట్లేదు అంటారు. అంటే గడియారం ఆగిపోయిందంటే కాలం ఆగిపోయింది, నీ జీవితం ఆగిపోయే అవకాశం ఉంది. అంటే ఉన్న పలంగా జాబ్ పోవడం కానీ, ఆ ఉన్న పలంగా డబ్బు రాకుండా ఆగిపోవడం కానీ, అంటే అవన్నీ ఒక ఇండైరెక్ట్ సూచనలు. ఎస్, నేను విశ్వ నియమాలని ఒక మాట చెప్పాను. నేను విశ్వ నియమాల్లో ఇవన్నీ ఒక భాగాలు ఇవి. అందుకే వినడానికి సిల్లిగా ఉన్నాయి, కానీ ఇవన్నీ విశ్వ నియమాలు. గడియారం ఆగిపోయింది, మీ కాలం ఆగిపోతుంది, ఉన్న పలంగా జాబ్ పోవడం, లేదంటే వచ్చే డబ్బులు రాకపోవడం, ఇలాంటివి. ట్యూబ్లైట్ ఇట్లా ఇలా ఇలా కొట్టుకుంటుంది, అది కొట్టుకుంటేనే మనకు హాయిగా ఉంటుంది, అది చప్పుడు వస్తుంటేనే హాయిగా నిద్ర వస్తుంది, ఫ్యాన్ చప్పుడు వస్తేనే హాయిగా నిద్ర వస్తుంది. ఇలాంటి ఏమైనా డిస్టర్బెన్స్లు ఉంటే అర్జెంటుగా తీసేయండి. ఓకే ఓకే. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే, మీ ఇంట్లో గట్టిగా అరుస్తూ మాట్లాడకండి ఫస్ట్. ఓకే, గట్టిగా అరుస్తాం. చిన్న మాటకు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మన సబ్జెక్ట్ ఎలా పనిచేస్తుందని. ఒక బంధువులు వచ్చారు మీ ఇంటికి, మీరు ఏదో వంట చేస్తున్నారు, ఆ పిల్లలు ఆడుకుంటున్నారు, అటు ఇటు అటు ఇటు ఆడుకుంటున్నప్పుడు ఏమైతే తలుపు గట్టిగా వేస్తున్నారు. ఓకేనా, తలుపు గట్టిగా వేస్తున్నారు. మీరు ఏమన్నారంటే ఆ పిల్లాడికి, ఒరే ఆ తలుపు గట్టిగా ఎక్కరా అన్నారు. మళ్ళీ వాడు అలాగే వేస్తాడు. మళ్ళీ చెప్పారు, మళ్ళీ వాడు అలాగే వేస్తారు. మూడోసారి తిక్కకు వచ్చేసి వెళ్ళేసి, అర్థం కావట్లేదా గట్టిగా వేద్దని చెప్పేసి అని చెప్పి మళ్ళీ మీరు వంటరు మళ్ళీ గట్టిగా వేసాడు. ఎందుకు గట్టిగా వేసాడు వాడు? చిరాకు వచ్చింది అన్నిసార్లు. కావాలి. మీరు ఏం చెప్తున్నారంటే తలుపును గట్టిగా వేయకురా అన్నారు. గట్టిగా అనేది వాడు మైండ్ స్వీకరించింది అంతే. ఓకే, దాని బదులు ఒక్కసారి మెల్లిగా వేరే తలుపు అని చెప్పారా మీరు? ఓకే, చిన్న పదంతో ఆ మైండ్లో ఉన్న డిస్టర్బెన్స్ మనం మార్చవచ్చు. అలా వీలైనంత సరి చేసుకొని ఒక్కొక్క పదాన్ని జాగ్రత్త మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఎలా పడితే అలా గొడవ పెట్టుకొని గట్టిగా అరవడాన్ని మానేయండి ఇంట్లో. ఓకేనా, ముందు మౌనంగా ఉండే ప్రయత్నించండి అందరూ కూడా, ఎంత వీలైతుందా. ఆ టీవీ సౌండ్ పెద్దగా పెట్టేసి గట్టి అరవడాలు, గోడలు పెట్టుకోవడాలు, ఇవన్నీ ముందు మెల్లిమెల్లిగా మానాలి. మన సబ్జెక్టులో ఎంత సౌమ్యంగా, ఎంత సాఫ్ట్గా, ఎంత ప్యూరిటీగా ఉంటే అంత డబ్బు సంపద ఐశ్వర్యం రావడం జరుగుతుంది. అవి రావడానికి వాడిని అడ్డంకులు కాబట్టి మెల్లిమెల్లిగా ఇవన్నిటిని ముందు ప్రయత్నం చేయండి. వీలైనంత పనికిరాని వస్తువుల్ని, పనికిరాని వాటిని అన్నిటి పడేయండి. శుభ్రంగా ఉండండి, ఎంత వీలైతంత మెల్లగా మాట్లాడండి. పదాన్ని సరిగ్గా అర్థమయ్యేటట్టుగా తయారు చేసుకొని మాట్లాడండి. ఇప్పుడు ఇందాక గట్టిగా మెల్లగా ఎంత డిఫరెన్స్ ఉందో అట్లాంటివి మనం అదే అనుకుంటాం కదా. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, ఇంతకుముందు కూడా చెప్పాను. సైనికులు ఉంటారండి, మన సైనికులు ఉంటారు కదా, వాళ్ళకి ప్రమాణాలు చేయిస్తారు. ఏమని చెప్తారంటే, నా దేశం కోసం నేను ప్రాణత్యాగం చేస్తాను, దానికోసం నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రమాణం చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, మొత్తం అందరూ ఎగిరిపోతారు. అవన్నీ వినున్నాం కదమ్మా టీవీలో.
అది ఎంత బాధాకరం. దాని బదులు పదాన్ని చిన్నగా మార్చుకోవచ్చు. నా దేశం కోసం నేను పోరాడి గెలుస్తాను, సరిపోయింది, గెలుస్తాను. వావ్. ఏదైనా ఒకటే, కాకపోతే మీనింగ్ కానీ పోరాడి గెలుస్తాను. ప్రాణత్యాగం చేస్తానంటే విశ్వం చేస్తా, రికార్డ్ చేస్తా. ఓహో, నువ్వు ప్రాణం చేసేందుకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నావా, అందుకని అది ఏదో ఒకటి చేసేస్తాను. చిన్న చిన్న పదాలు, వాటిని మనమే కూర్చుకొని వాటిని సరిగ్గా సరి అయిన అర్థంగా వివరించేటట్టుగా మనం ఎప్పుడైతే మాట్లాడతామో దాన్నే విశ్వం స్వీకరిస్తుంది. కాబట్టి ఒక మంచికైనా చెడుకైనా కారణం మనమే. మనం మాట్లాడే మాటలే మంత్రంగా పరిణమించి మన జీవితాన్ని తీర్చిది. అందుకే మాటే మంత్రము అని అంటారు కదా, మీరు చెప్పిన సబ్జెక్ట్ లో అదే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.